యోనా నీవు నినివేకు వెళ్ళాలి. స్పష్టంగా దేవుడు చెప్పాడు. నినివేకు వెళ్ళి ఆయన ప్రకటించవలసింది ఏంటో కూడా స్పష్టంగా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది వినలేదు. యోనా తర్షీషుకు వెళ్ళాడు. పెద్ద తుఫాను వచ్చి ఆయనను పాతాళానికి పంపించి, పాతాళము యొక్క అడుగు ఎలా ఉంటుందో ఆ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు యోనా. నీవు దేవుని మాట వినకపోవడం వల్ల కాదు ఈ శ్రమలకు, ఈ ప్రతికూలతలకు గల కారణం. దేవుని మాట వినవా? అసలు దేవుని మాటను గుర్తించే హృదయం నీకుంటేగా. దేవుని వాక్కు అన్న సంగతి నీవు నీ కుటుంబం ఎప్పుడో మర్చిపోయా. బోధిస్తే సేవకుడు బోధించాడు అనుకుంటావు నీవు. ఇది నీ బుద్ధి. వాక్కు నీ కొరకు వస్తే అనుకొని చెప్పుని అనుకుంటావు. దేవుని మాటగా నీ హృదయంలోకి తీసుకోవు. సముద్రం పాలైపోయాడు. అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు. పాతాళ పంచుల్లోకి వెళ్ళి దేవునికి మొరపెడుతున్నా. ఎందుకు నువ్వు దిగిపోతావు? ఇప్పుడున్న ఆశీర్వాదకరమైన స్థితి నుండి ఎందుకు అగాధానికి దిగిపోతావు? నీవున్న ఆశీర్వాదం అనిపించకుండా ఎందుకు పాతాళానికి వెళ్ళిపోతున్నావు? ఎందుకు సముద్రపు అగాధానికి వెళ్తున్నావు? నాశనంలోనికి ఎందుకు దిగజారుతున్నావు? యోనా, నీకు ఈ గతి ఎందుకు వచ్చిందయ్యా? ఎంత లోతులోకి, ఆర్థికపరమైన ఇబ్బందులని, అనారోగ్యమని, సైతాను శరని, ఎంత లోతుల్లోకి వెళ్ళిపోయావేంటో. దేవుని మాట వినలేదండి నేను.